మలేరియా వ్యతిరేక మాసోత్సవాలలో పాల్గొన్న జెడ్సీ హేమావతి. జీవీఎంసీ వెస్ట్ జోన్ పరిధి 60వ వార్డులో శనివారం జరిగిన మలేరియా వ్యతిరేక మాసోత్సవాలలో వెస్ట్ జోన్ కమిషనర్ హేమావతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఈ మలేరియా వ్యతిరేక మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి వార్డులో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాంతంలో జీవీఎంసీ మలేరియా విభాగం, జిల్లా మలేరియా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో నెల రోజుల పాటు ఈ మలేరియా ఉత్సవాలు తమ సిబ్బంది నిర్వహిస్తూ తద్వారా మలేరియా వ్యాధి నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు, మలేరియా వ్యాధి ఏ విధంగా వస్తుంది, వ్యాధి నివారణ తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని, ప్రజలంతా తమ సిబ్బంది సూచించే సూచనలు, ఇచ్చే సలహాలను పాటించి మలేరియా రహిత జిల్లాగా విశాఖను తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ మలేరియా కారక దోమలు మంచినీటి నిల్వలలో మాత్రమే ఉత్పత్తి అవుతాయని కాబట్టి నీటి నిల్వలను 2 రోజులకు ఒకసారి మార్చుకుని ప్రతి శుక్రవారాన్ని డ్రైడేగా పాటించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో వెస్ట్ జోన్ మలేరియా ఇన్స్పెక్టర్ డి రవికుమార్, సూపర్వైజర్ డి శ్రీనివాసరావు తదితరులతో పాటు సచివాలయ సెక్రటరీలు, మలేరియా సిబ్బంది, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మలేరియా వ్యతిరేక మాసోత్సవాలలో పాల్గొన్న జెడ్సీ హేమావతి. జీవీఎంసీ వెస్ట్ జోన్ పరిధి 60వ వార్డులో శనివారం జరిగిన మలేరియా వ్యతిరేక మాసోత్సవాలలో వెస్ట్ జోన్ కమిషనర్ హేమావతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఈ మలేరియా వ్యతిరేక మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి వార్డులో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాంతంలో జీవీఎంసీ మలేరియా విభాగం, జిల్లా మలేరియా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో నెల రోజుల పాటు ఈ మలేరియా ఉత్సవాలు తమ సిబ్బంది నిర్వహిస్తూ తద్వారా మలేరియా వ్యాధి నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు, మలేరియా వ్యాధి ఏ విధంగా వస్తుంది, వ్యాధి నివారణ తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని, ప్రజలంతా తమ సిబ్బంది సూచించే సూచనలు, ఇచ్చే సలహాలను పాటించి మలేరియా రహిత జిల్లాగా విశాఖను తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ మలేరియా కారక దోమలు మంచినీటి నిల్వలలో మాత్రమే ఉత్పత్తి అవుతాయని కాబట్టి నీటి నిల్వలను 2 రోజులకు ఒకసారి మార్చుకుని ప్రతి శుక్రవారాన్ని డ్రైడేగా పాటించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో వెస్ట్ జోన్ మలేరియా ఇన్స్పెక్టర్ డి రవికుమార్, సూపర్వైజర్ డి శ్రీనివాసరావు తదితరులతో పాటు సచివాలయ సెక్రటరీలు, మలేరియా సిబ్బంది, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.